హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. మీరు గనుక నా వ్లాగ్ ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఫన్నీ షార్ట్స్ ఉంటాయి, చిన్న చిన్ని వ్లాగ్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ మన వాళ్ళు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అయితే ఈ వ్లాగ్ నాకు కొంచెం స్పెషల్. నాకు స్పెషల్ అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా స్పెషల్. వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా కదా. సో అయితే మనం షార్ట్స్లో నేను చెప్పాను కదా, మనకంటూ ఒక గ్యాస్ కనెక్షన్ తీసుకుందాము, ఇప్పుడిప్పుడే వంట చేస్తున్నాను మురిసిపోతున్నాను, అప్పుడే మళ్ళీ స్టవ్ కొనేసుకున్నాను నాకంటూ అని చెప్పి షేర్ చేసుకున్నాను కదా. సో ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆ స్టవ్ మీద పాలు పొంగించి వంట చేయడానికి కుదరలేదు. ఏదో ఒక రీజన్తో పోస్ట్పోన్ అవుతుంది. అండ్ ఇంకా రోజు అలా అయితే ఎలాగా, ఇంకేమైనా కావాలి, కాఫీ కావాలి, ఇట్లా స్నాక్స్ ఏదైనా చేసుకోవాలి ఈవినింగ్ అంటే ఇండక్షన్తో మేనేజ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా లేదు, ఈరోజు ఖచ్చితంగా ఆ స్టవ్ పని చూసేయాలి, వంట స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట. సో అందుకే ఎర్లీగా లేసాను ఈరోజు. ఒకటి ఏంటంటే, మనం నిద్రలేసే టైమింగ్ కనుక కొన్ని రోజులు చేంజ్ వచ్చిందంటే నాకైతే బద్ధకం ఫుల్గా ఆవహిస్తుంది. అలాగే జరుగుతుంది. ఏం జరిగిందంటే 1 మంత్ బాగానే చేంజ్ వచ్చింది నాకు. కొన్ని రోజులేమో గుంటూరులో పెద్దమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా, కొన్ని రోజులు అమ్మ దగ్గర ఉన్నాను. ఇంకా ఎర్లీగా లేవడం అనేది అక్కడ లేదనమాట. కొంచెం లేట్గానే లెగుస్తాం. మన ఇంటికి వచ్చాక మనమే చేసుకోవాలిగా. కాబట్టి ఇంకా ఇక్కడ లేట్గా లెగుస్తున్నాను. నేను ముగ్గేయడానికి వెళ్ళే టైంకి అందరూ వేసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు అనమాట. నేనే లేజీగా వేసుకుంటున్నా. అనిపించింది నాకే. సో వద్దు, మళ్ళీ ఇంత ముందులాగా ఎర్లీగా లేద్దాం, మనం బ్యాక్ టు రొటీన్ అని చెప్పి మోటివేట్ చేసుకొని ఈరోజు ఎర్లీగా లేసాను. ఇక్కడ గిన్నెలు తక్కువే ఉంటాయి, బహుశా ఉంటే కాఫీ ఉంటాయి, లేదా ఇంకేదైనా వాడితే. ఎందుకు ఏంటనేది చెప్తా. ఇంకోటి, పెళ్ళయింది ఆ ఇంట్లో ఉంటున్నారంటే అక్కడ గ్యాస్ కనెక్షన్ లేదా, స్టవ్ లేదా అని కూడా డౌట్ రావచ్చు. రాకపోయినా నేను క్లియర్ చేసేస్తాను ఇప్పుడు. ఇది మా అత్తయ్య గారి ఇల్లు కాదు, మా అత్తయ్య వాళ్ళు వేరే ఊర్లో ఉంటారనమాట. ఇది మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు. ఈయన ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ దగ్గర, పెద్ద అత్తయ్య వాళ్ళ దగ్గర పెరిగారనమాట. ఎంతలా ఆవిడే అలవాటు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కువ అసలు అనుకోడు. అక్కడికి వెళ్ళాడంటే, ఈవెన్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటాడు. ఖచ్చితంగా నైట్కి ఇక్కడికి వచ్చేయాలి, ఇక్కడే ఉండాలన్నమాట. సో అంతలా అలవాటు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా ఎక్కువ ఉన్నాడు, అమ్మమ్మ గారి దగ్గర ఎక్కువ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు మా పెద్ద అత్తయ్య గారు లేరు, మా అమ్మమ్మ గారు లేరు. సో వాళ్ళిద్దరు ప్లేస్లోకి నేను వచ్చానమాట. మన ఇంట్లో ఒకళ్ళు లేరు, పెద్దవాళ్ళు, దట్టు ఆడవాళ్ళు లేరంటే ఆ ఇంట్లో వచ్చే చేంజెస్ని మనం అసలు ఊహించలేము. ఈ ఇంట్లో కూడా చాలానే వచ్చాయన్నమాట. సో ఆ ఊహించలేని పరిణామాల్లో భాగంగానే ఈ గ్యాస్ కనెక్షన్ కూడా. ఇంతకుముందు వంట ఎలా చేసుకున్నారు మరి అంటే, మా అమ్మగారు కూడా ఇక్కడే ఉంటారు. సో మీరు ఇప్పుడే కదా పెళ్ళయింది, నువ్వు వంటలు అవి అంత పెద్ద బాధ్యతలు ఏం పెట్టుకోవద్దులే, నేను చేస్తాను, మీరు ఏమన్నా కాఫీ ఇట్లాంటివి, ఇల్లు క్లీనింగ్ అలాంటివి చేసుకోండి, సో లంచ్ డిన్నర్ ఇక్కడ చేస్తానని చెప్పి మేము మాట్లాడుకున్నాము. ఇంకా అట్లా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఇంక ఎప్పటికైనా సరే నేను ఇక్కడ కుక్ చేయాలని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యి కనెక్షన్ తీసుకున్నాం. అండ్ కిచెన్లో కూడా కొన్ని చిన్న రిపేర్స్ ఉంటే చేయించుకున్నాం అనమాట. కింద అది స్టవ్ పెట్టుకునే ఏరియా అదంతా రిపేర్ చేయించాము, కొన్ని చేంజెస్ చేసుకున్నాము. కానీ అనిపిస్తుంది ఈ 7 మంత్స్లో నాకే చాలాసార్లు అనిపించింది, నాన్నమ్మ గారు ఉంటే బాగుండేదేమో, మా పెద్దత్తయ్య గారు ఉంటే చాలా బాగుండేదేమో, మన ఇద్దరమే ఉన్నామనే ఫీలింగ్ మాకు వచ్చిందనమాట. నాకే అలా అంటే ఇంక మా ఆయనకి ఎలా ఉందో చెప్పలేను. అంతే, పెద్దవాళ్ళు లేకపోతే చాలా చేంజెస్ ఫేస్ చేస్తాం, సమ్ టైమ్స్ చెప్పుకోలేములేండి. సో అలా అనిపించింది. ఇంకా మా అమ్మమ్మ నేను ఎక్కడ పూజ చేయకుండా పాలు పొంగిచ్చేస్తాను అని చెప్పి రోజుకి మినిమం ఒక 5-6 సార్లు చెప్తుంది. పాలు పొంగిచ్చు, అగ్నిదేవుడికి దండం పెట్టుకో, వినాయక స్వామికి దండం పెట్టుకో, ఇట్లా ఏం ప్రమాదాలు జరగకూడదని పెట్టుకోవాలి, వీలైతే కొబ్బరికాయ కొట్టు, ఇలా చేయకుండా మాత్రం వంట స్టార్ట్ చేయొద్దు అని చెప్పి 1,00,000 సార్లు చెప్పుంటుంది ఇప్పటికి కాల్ చేసి. సో ఆవిడ కోరిక మేరకు నేను అలాగే యాస్టీస్ మనసులో దండం పెట్టుకొని పాలు పొంగిచ్చుదామని రెడీ చేసేసుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా అయితే స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టేసా. అమ్మయ్య, పాలైతే పొంగిచ్చేసాను, ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. సో మనకు వచ్చిన కొద్ది వంటల్లో సేమియా పాయసం కొంచెం పద్ధతిగా చేస్తాం అనమాట. సో అది చేద్దామని డిసైడ్ అయ్యి
ఇంగ్రీడియంట్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకున్నా. ఎందుకు అంటే నాకు ఒక దిక్కుమాలిన అలవాటు ఉంది. ఏదైనా వంట చేశాను అనుకో ఖచ్చితంగా సాల్ట్ మిస్ చేస్తా, లేకపోతే స్వీట్ అయితే ఇంకేదైనా ఐటెం మిస్ చేస్తా. ఒక విధమైన టేస్ట్ వస్తాయన్నమాట దాని టేస్ట్ కాకుండా. సో అలాంటిది ఈరోజు జరగకూడదు. దట్టు ఇవాళ జరిగిందంటే ఏంటి ఇలా స్టార్ట్ చేయంగానే అలా వచ్చిందని చెప్పి నాకు ఇంకా ఆ రోజంతా మెంటల్ ఎక్కుతుంది. అందుకని చెప్పి అన్ని ఇంగ్రీడియంట్స్ తీసి పక్కన పెట్టుకున్నా. అప్పటికి అయ్యింది. నేను ఈ వీడియో అది కెమెరా సరిగ్గా ఉందా లేదా ఈ యాంగిల్ సెట్ చేసుకునే కంగారులో ఆ సేమియాని కాస్త నల్లగా మార్చాను, కొన్ని మాడిపోయినాయి అనమాట. సేమియా ఎలా వచ్చింది తెలుసా, రెడ్గా బ్లాక్గా, వైట్గా, గ్రీన్గా ఇలా చేస్తాం, గ్రీన్ కలర్ అలా కలర్ఫుల్గా వచ్చిందనమాట. సో అదే కొంచెం ఫేస్లో అర్థమవుతుంది, అయ్యో మాడిపోయింది అనే ఫీలింగ్ అనమాట. మనం ఏదైనా స్టార్ట్ చేస్తే అద్భుతాలు జరగాల్సిందే. సేమియా మాడింది, ఇట్స్ ఓకే. ఇదిగో చెప్పానా కలర్ఫుల్గా వచ్చిందని, బ్లాక్ అండ్ వైట్ గ్రీన్ కలర్స్ అని కనిపించినాయి. బట్ టేస్ట్ అయితే పర్లేదు, బాగానే వచ్చింది. నాకు అమ్మమ్మ 100 సార్లు చెప్పింది, ముందు నువ్వు కాళ్ళకు పసుపు రాసుకో, బొట్టు పెట్టుకో, తర్వాత స్టవ్ పైన చూడని చెప్పి. మనం మర్చిపోతాం కదా యాస్టీస్, అలాగే మర్చిపోయి లాస్ట్లో పూసుకున్నా. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. నేను తిరుచానూరు వెళ్ళినప్పుడు ఆ చిన్ని విగ్రహం తెచ్చుకున్నాను అనమాట. సో అన్నీ ఆవిడకే చెప్తాను కాబట్టి ఇది కూడా ఫర్దర్గా అంత బాగుండాలని ఆ చేసిన స్వీట్ కాస్త అమ్మవారికి పెట్టేసి దండం పెట్టుకొని ఈ మా హస్బెండ్ ఆయనకి ఇచ్చాను టేస్ట్ చేయమని. రివ్యూ కోసం వెయిటింగ్ అనమాట. బాగుంది అన్నాడు. నాకేమో కొంచెం స్వీట్ ఎక్కువైనట్టు అనిపించింది, షుగర్ ఎక్కువైంది. అండ్ తర్వాత నేను తిన్నాను. సో బాగుంది, కానీ బాగా ఓవర్ స్వీట్ కాదు, అలా తక్కువ కాదు, ఒక మోస్తరుగానే ఉంది. అండ్ మూడో వ్యక్తి ఉన్నారుగా మా మమ్మీ, బాక్స్లో తీసుకొని వెళ్తున్నాను, ఇంకా అక్కడికి తీసుకెళ్తాం. అది ఈ వ్లాగ్ అనమాట. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.